మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సాయి ప్రియా కాలనీలో పార్కు స్థలం కబ్జాకు గురికావడంపై వివాదం కొనసాగుతుంది. సర్వే నెంబర్ 6లో లేఅవుట్ చేసినప్పుడు 2000 గజాల స్థలాన్ని పార్కు కోసం కేటాయించారు. కొంతమంది వ్యక్తులు ఈ పార్కు స్థలాన్ని ప్లాట్లుగా మార్చి మొక్కుబడిగా విక్రయాలు చేపట్టి కబ్జా చేయడానికి ప్రయత్నించారు. కాలనీ వాసులు నిరసన తెలపడంతో అధికారులు గతంలో ఇళ్ల నిర్మాణ అనుమతులు రద్దు చేశారు. అయితే ఈ కేసు ఇప్పటికీ కోర్టుల్లో కొనసాగుతుంది. 3 రోజుల క్రితం ఆ కబ్జాదారులు తిరిగి ఆ స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రహరీ గోడలు నిర్మించారు. దీనిపై ఆగ్రహించిన కాలనీ వాసులు పిల్లల మద్దతుతో స్వయంగా ఆ గోడలను కూల్చేశారు. పార్కు స్థలం కబ్జా అయిన ప్రాంతానికి కాంగ్రెస్ ఇన్ఛార్జి తోటకూర వజ్రేష్ యాదవ్ చేరుకున్నారు. భవిష్యత్తులో పిల్లలు ఎక్కడ ఆడుకోవాలి, అసోసియేషన్ సమావేశాలు ఎక్కడ జరుపుకోవాలి అని ఆయన ప్రశ్నించారు. న్యాయం కోసం కాలనీ ప్రజలు, అధికారులు, నాయకుల చుట్టూ తిరిగినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలంతా ఈ కాలనీ దాదాపు 120 ఎకరాలు లేఅవుట్ చేయడం జరిగింది. 120 ఎకరాల్లో ఏవైతే బై నంబర్లు వేసి అమ్మిండ్రో, అమ్మిన వాళ్ళు ప్రజలను మోసం చేసిండ్రు. అమ్మిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో 1984-85 ప్రాంతంలో ఈ లేఅవుట్ చేసి ఈ లేఅవుట్లో పార్కులుగా ఫస్ట్ చూపించి బుద్ధానగర్ ఒకటి, అదే విధంగా సాయి ప్రియ నగర్ కాలనీ, సాయేశ్వర్య కాలనీ, ఇట్లా చాలా కాలనీలలో బై నంబర్లు వేసి ప్రజలందరినీ మోసం చేసి అమ్ముతూ ఉన్నారు. అమ్మిన వాళ్ళ భర్తం పట్టడానికే ప్రజలందరూ తిరగబడ్డారు. ఈరోజు హైడ్రా కాంప్లైంట్ ఇస్తే చాలామంది రేవంత్ రెడ్డి గారు హైడ్రా తీసుకొచ్చి చాలా కూలగొట్టిరు. అదేవిధంగా ఈరోజు ఇక్కడ రౌడీ ముఖాలు కలిసి పేద ప్రజలకు అమ్మి పార్కులు ఎవరైతే అమ్మిండ్రో వాళ్ళే శిక్షార్హులు కాకుండా అమ్మినోళ్ళేమో కోట్లాది రూపాయలు సంపాదించుకొని, లక్షలాది రూపాయలు సంపాదించుకొని కాలేజీలు పెట్టుకొని వాళ్ళేమో నిమ్మతంగా ఉన్నారు. ఇక్కడ ఖాళీలో చిన్న చిన్న ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళందరూ కూడా ఈరోజు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రజలందరూ తిరగబడి చైతన్యవంతులై వాళ్ళ పార్కులను వాళ్ళు కాపాడుకుంటూ ఉన్నారు. నేను ఒకటే కోరుతా ఉన్నా, ఇక్కడ కొన్ని మోసపోయిన ప్రజలందరూ మీకు ఎవరైతే అమ్మినరో, డబ్బులు తీసుకున్నారో వాళ్ళందరూ పోయి చట్ట ప్రకారంగా కాంప్లైంట్ ఇచ్చుకోండి. పిఎంసి మహిళా అధ్యక్షురాలు ఎన్ఎన్కే దుర్గా. ఈరోజు సాయి ప్రియ కాలనీలోని పార్క్ కబ్జా గురి అవడంతో మన జంగయ్య యాదవ్ గారు దాన్ని ముందుకు తీసుకొని వచ్చి అందరికీ బలం చేకూర్చి కాలనీ వాసులకి ఒక హామీ ఇచ్చి ఎవరైతే కబ్జాదారులు ఉన్నారో వాళ్ళందరూ భరతం పట్టడానికనే వచ్చారు. ఈ కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి అన్యాయం జరగకుండా చూడడానికి పేద ప్రజలు ఎంతోమంది తెలియకుండా కొనుక్కున్నారు. ఈ బై నెంబర్స్ వేసి అమ్మడం వల్ల ఈ ఒక్క కాలనీనే కాదు, సాయేశ్వర్య, బుద్ధానగర్ చాలా చోట్ల కూడా పార్కులు కబ్జా అయ్యాయి. సో వీటిని అన్నిటిని కూడా ఒక్కొక్కటిగా నెమ్మదిగా అన్ని క్లియర్ చేసుకుంటూ ఈ కాలనీ వాసులకి వాళ్ళ పార్కులని వాళ్ళకి అందజేసేటట్టుగా తీర్చిదిద్దాలని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం కూడా ముందుకొచ్చి చేయడం జరగడం జరిగింది. 2000 గజాల ఫ్లాట్లు పార్కింగ్ అంటే ఆక్రమించినందుకు మేము ఈరోజు మొత్తం సాఫ్ చేస్తున్నాము. దీనికి మద్దతు తెలిపిన జంగన్న గారికి ధన్యవాదాలు, ఈశ్వరన్న గారికి, జంగన్న గారికి అందరికీ ధన్యవాదాలు. ఇట్లనే ఈ అన్ని కబ్జాలు చేస్తే మాత్రం ఊరుకునేది లేదు, తప్పకుండా తిరగబడతాము. ఈరోజు సెప్టెంబర్ 27, సో 17కి మనకు తెలంగాణ విముక్తి కదిలితే సాయి ప్రియాకి ఈరోజు 27న పార్కులు వచ్చాయి.